Welcome to GK Madhu Sir online classes. Today, March 27th to 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు వీడియోని అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, చూద్దాం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బాగా మార్చి 27th 28th ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. రైట్, దానిలో భాగంగా ఇంద్ర అనే విన్యాసాలు ఇవి నేవీకి సంబంధించినవి లేదు, నేవీ ఎక్సర్సైజ్ అన్నట్టు. ఇంద్ర అనే విన్యాసాలు నేవీ ఎక్సర్సైజు. ఇవి భారత్ రష్యా దేశాల మధ్య జరిగేవి ఈ ఇంద్ర అనే విన్యాసాలు. ఇవి నేవీ ఎక్సర్సైజు. ఈసారి జరిగింది 14th ఎడిషన్, 14వ ఎడిషన్. ఈసారి జరుగుతుంది 14వ ఎడిషన్ అన్నట్టు. 14th ఎడిషన్స్ ఇంద్ర అనే విన్యాసాలు. ఇవి మార్చి 28న స్టార్ట్ అయ్యాయి. 2025 మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు, ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. ఆ ఏప్రిల్ 2 వరకు ఎక్కడ జరుగుతున్నాయంటే చెన్నైలో జరుగుతున్నాయి. ఈసారి జరిగింది ఏంటంటే 14th ఎడిషన్. ఏది? ఇంద్ర అనే నేవీ ఎక్సర్సైజ్. అసలు ఈ ఇంద్ర అనే నేవీ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2003 నుండి ఇంద్ర అనే విన్యాసాలు జరుగుతున్నాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంద్ర అనేది ఏ విన్యాసం అంటే నేవీ ఎక్సర్సైజ్. ఏ రెండు దేశాల మధ్య అంటే భారత్ రష్యా దేశాల మధ్య. ఈసారి జరిగింది ఎన్నో ఎడిషన్ అంటే 14th ఎడిషన్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు. ఎక్కడ జరుగుతున్నాయంటే చెన్నైలో జరుగుతున్నాయి. అసలు ఈ ఇంద్ర అనే విన్యాసాలు స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2003లో ఇంద్ర అనే విన్యాసాలు స్టార్ట్ కావడం జరిగింది. మరి రష్యా అన్నాం, రష్యా క్యాపిటల్ ఏంటిది? మాస్కో. మనం గత క్లాసులో ఎక్సర్సైజ్ సంబంధించి అన్ని దేశాలకు సంబంధించింది మనం గత క్లాసులో డీటెయిల్స్గా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? రష్యా క్యాపిటల్ ఏదంటే రష్యా క్యాపిటల్ మాస్కో. రష్యా అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు ప్రజెంట్? వ్లాదిమిర్ పుతిన్ అనే వ్యక్తి. వ్లాదిమిర్ పుతిన్ ప్రజెంట్ రష్యా అధ్యక్షునిగా పనిచేస్తుంది. రష్యా అధ్యక్షుని యొక్క పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు రష్యా అధ్యక్షుని పదవీ కాలం. ఈయన 2000 నుండి రష్యా అధ్యక్షునిగా పనిచేస్తుంది. ఈసారి రష్యా అధ్యక్షుని కావడం 5వసారి. అంటే 30 సంవత్సరాల పాటు రష్యా అధ్యక్షుడు. అంటే 2030 వరకు అధ్యక్షునిగా ఉంటాడు. మొన్న 2024లో రష్యా అధ్యక్షుడు. మళ్ళీ 6 years అంటే 2030 వరకు ఉంటాడు. 30 సంవత్సరాలుగా రష్యా అధ్యక్షునిగా కొనసాగే వ్యక్తి ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. ఆయన ఏ దేశ అధ్యక్షుడు అంటే రష్యా యొక్క అధ్యక్షుడు. ఆ రష్యా మనకు జరిగే ఎక్సర్సైజ్ ఏదంటే ఇంద్ర అనే ఎక్సర్సైజ్. మనం అదే ఈ రష్యా పాయింట్ పట్టుకొని పాలిటీలోకి వెళ్ళామనుకోండి, మనకు భారత రాజ్యాంగం అనేది వివిధ రాజ్యాంగాల సమ్మేళనం అన్నాం. మనం రష్యా రాజ్యాంగం నుండి గ్రహించింది ఏంటిది? రష్యా రాజ్యాంగం నుండి మనం గ్రహించింది ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించామంటే రష్యా. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ లేదా ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉన్నాయి? 4A భాగంలో ఉన్నవి. 51A ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. ప్రారంభంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ప్రాథమిక విధులు ఎన్ని? 0. కానీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్స్తే ప్రజెంట్ ప్రాథమిక విధులు 11 ఉన్నాయి. ఆ 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక విద్యను కల్పించడం తల్లిదండ్రులు లేదా సంరక్షకుని యొక్క బాధ్యత. అది 11వ ప్రాథమిక విధి. ఆ 11వ ప్రాథమిక విధిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చామంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. మరి ప్రాథమిక విధుల దినం ఎప్పుడు? ఫండమెంటల్ డ్యూటీస్ డే January 3rd. ప్రాథమిక విధుల దినం ఎప్పుడు అంటే January 3rd. ఆ January 3rd సావిత్రిబాయి పూలే జయంతి కూడా. ఆ January 3rd జాతీయ మహిళా ఉపాధ్యాయ దినం కూడా. ఆ January 3rd పరహేలి, భూమికి సూర్యునికి మధ్య దూరం తగ్గడాన్ని పరహేలి అంటారు. ఆ పరహేలి ఎప్పుడంటే January 3rd. అపహేలి ఏర్పడేది ఎప్పుడంటే July 4th అపహేలి ఏర్పడేది. అంటే మన ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించామంటే రష్యా రాజ్యాంగం నుండి గ్రహించాం. ఆ ప్రాథమిక విధులు ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు చేర్చడం జరిగింది. ఓకేనా? రైట్, ఇదొకటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇదొక పాయింట్.
నెక్స్ట్ లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. లియో అనే ఒక పుస్తకం, లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ అనే ఒక పుస్తకము వార్తలోకి వచ్చింది. ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరు అనే విషయం గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఆ పుస్తక రచయిత ఎవరంటే పిఎస్ రామన్. పిఎస్ రామన్ అనే వ్యక్తి ఈ బుక్ను రాయడం జరిగింది. ఏ బుక్? లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే పిఎస్ రామన్ అనే వ్యక్తి రాయడం జరిగింది. పిఎస్ రామన్ అనే వ్యక్తి, వీరెవరు? తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్. తమిళనాడు ఇండియన్ క్రికెట్ కాదు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన పిఎస్ రామన్ అనే వ్యక్తి ఈ బుక్ రాశాడు. ఏ బుక్? లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించి ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్కే ఇది. పిఎస్ రామన్ అనే వ్యక్తి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి. ఓకే, ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చిన అంశాలు. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ INTACH ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఆ కల్చరల్ హెరిటేజ్కి అధ్యక్షుడిగా అశోక్ సింగ్ ఠాకూర్ నియమితులు కావడం జరిగింది రీసెంట్గా. అశోక్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి నియమితులయ్యాడు. రీసెంట్గా అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. హెరిటేజ్ అంటే వారసత్వానికి సంబంధించింది. ఆ హెరిటేజ్ అధ్యక్షుని ఎవరంటే అశోక్ సింగ్ ఠాకూర్ నియమితులైతే ఈ INTACHని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1984 జనవరి 27వ తారీఖున దీన్ని ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే ఢిల్లీలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. హెరిటేజ్ అంటే వారసత్వ దినం ఎప్పుడు? ఏప్రిల్ 18 అనేది వరల్డ్ హెరిటేజ్ డే. వారసత్వ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 18వ తారీఖున నిర్వహిస్తారు. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్, సెపత్రా ప్రపంచ కప్ అనేది రీసెంట్గా సెపత్రా అనే ప్రపంచ కప్ జరిగింది. పురుషులది మహిళలది రెండుడు కూడా సెపక్ తక్రా ప్రపంచ కప్. దీన్నే బుకాబాల్ అని కూడా అంటారు. బుకాబాల్ సెపక్ తక్రా ప్రపంచ కప్ అన్న, బూకాబాల్ ప్రపంచ కప్ అన్న, కిక్ వాలీబాల్ అన్న, దీనికి మరొక పేరు ఫూట్ వాలీబాల్ అన్న, ఫూట్ వాలీబాల్ అన్న ఒకటే. ఈ 4 పేర్లు ఒకటే అన్నట్టు. సెపక్ తక్రా ప్రపంచ కప్ అన్న, బూకాబాల్ ప్రపంచ కప్ అన్న, కిక్ వాలీబాల్ అన్న, ఫూట్ వాలీబాల్ అన్న. అంటే వాలీబాల్ అనేది మామూలుగా మనం హ్యాండ్స్తో ఆడతాం, ఇది కాల్తో ఆడే వాలీబాల్ సంబంధించింది. అది రీసెంట్గా వరల్డ్ ప్రపంచ కప్ జరిగింది. సెపక్ తక్రా ప్రపంచ కప్ అనేది రీసెంట్గా మార్చి 20 నుంచి 25 వరకు, మార్చి 20 నుండి 25 వరకు జరిగింది. 2025 మార్చి 20 నుండి 25 వరకు 5వ సెపక్ తక్రా ప్రపంచ కప్ జరిగింది. ఎక్కడంటే బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది. 5వది ఎక్కడ జరిగిందంటే బీహార్ రాజధాని పాట్నాలో జరిగితే 20 కంట్రీస్ 20 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. ఆ 20 దేశాలు పార్టిసిపేట్ చేస్తే పురుషులది మహిళలది రెండూ కూడా జరిగాయి. పురుషులది విన్నర్ ఎవరంటే భారత్. రన్నరప్ ఎవరంటే జపాన్. పురుషులది అయితే విన్నర్ భారత్, రన్నరప్ ఎవరంటే జపాన్. అదే మహిళల విన్నర్ ఎవరంటే థాయిలాండ్. రన్నరప్ ఎవరంటే వియత్నాం. థర్డ్ ప్లేస్ ఎవరంటే భారత్. అంటే మన భారత్కి సెపక్ తక్రా మహిళల ప్రపంచ కప్లో భారత్కు బ్రాంజ్ మెడల్. థర్డ్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇక్కడైతే గోల్డ్ మెడల్ విన్నర్ మనమే, పురుషులది అయితే భారత్ విన్నర్, రన్నరప్ జపాన్. ఇక్కడ థాయిలాండ్ విన్నర్, మహిళలది అయితే థాయిలాండ్ విన్నర్, రన్నరప్ వియత్నాం. థర్డ్ ప్లేస్ ఎవరంటే ఇండియా థర్డ్ ప్లేస్. ఈసారి జరిగిన సెపక్ తక్రా ప్రపంచ కప్ ఎన్నోదంటే 5వది. ఎక్కడ జరిగిందంటే పాట్నాలో జరిగింది. మార్చి 20 నుండి 25. ఇది స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2011లో స్టార్ట్ అయింది. 2011 ఆ 2011లో మలేషియా రాజధాని కౌలాలంపూర్,
మలేషియా రాజధాని కౌలాలంపూర్లో స్టార్ట్ అయింది. ఈ సెపక్ తక్రా ప్రపంచ కప్ అనేది స్టార్ట్ అయింది 2011లో మలేషియా రాజధాని కౌలాలంపూర్లో స్టార్ట్ కావడం జరిగింది. మన ఇండియాలో కూడా జరిగింది. మన ఇండియాలో 2017లో జరిగింది. ఈ సెపక్ తక్రా ప్రపంచ కప్ 2017లో రెండవది జరిగింది. ఆ రెండవది ఎక్కడ అంటే హైదరాబాద్లో జరిగింది. ఫస్ట్ది 2011, సెకండ్ది 2017, థర్డ్ది 2022లో జరిగింది. మూడోది ఎక్కడంటే చైనాలో జరిగింది 2022లో. ఆ తర్వాత నాలుగోది 2024లో జరిగింది. 2024లో నాలుగోది ఎక్కడంటే మళ్ళీ కౌలాలంపూర్లో జరిగింది. ఇప్పుడు పాట్నా. ఫస్ట్ది కౌలాలంపూర్, రెండోది హైదరాబాద్, మూడోది చైనా, నాలుగోది కౌలాలంపూర్, ఐదోది బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది. ఓకేనా. ఇది ఒకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో. ఓకే రైట్. నెక్స్ట్ పంబన్ బ్రిడ్జ్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. పంబన్ బ్రిడ్జ్ అనేది వార్తల్లోకి వచ్చింది. తొలి వర్టికల్ బ్రిడ్జ్ అనేది తొలి వర్టికల్ బ్రిడ్జ్ ఏదా అంటే మన ఇండియాలో పంబన్ బ్రిడ్జ్. యాక్చువల్గా ఫస్ట్ పంబన్ బ్రిడ్జ్ అనే దాన్ని 1914లో నిర్మించారు. పంబన్ బ్రిడ్జిని 1914లో నిర్మిస్తే 1914లో దీన్ని నిర్మించారు. 1914లో నిర్మించారు ఈ వంతెనను. ఎక్కడ తమిళనాడులోని రామనాథపురం జిల్లా నుంచి, తమిళనాడులోని తమిళనాడులోని రామనాథపురం జిల్లా నుంచి రామేశ్వరం ద్వీపాన్ని చేరుకోవడం కోసం రామేశ్వర ద్వీపాన్ని 21.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రామేశ్వర ద్వీపాన్ని చేరడానికి 1914లో పంబన్ బ్రిడ్జిని నిర్మిస్తే ఆ పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. రైలు ద్వారా చేరుకునేందుకు ఈ మార్గాన్ని 1914లో నిర్మిస్తే దీన్ని 2022 డిసెంబర్ 23న మూసేశారు. 2022 డిసెంబర్ 23న ఈ రైల్వే వంతెనను మూసివేయడం జరిగింది. మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి రీసెంట్గా దీన్ని మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 6వ తారీఖున 2025 ఏప్రిల్ 6వ తారీఖున ఈ పంబన్ బ్రిడ్జిని మళ్ళీ తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జిని 2025 ఏప్రిల్ 6వ తారీఖున దీన్ని ప్రారంభించబోతున్నారు. దీన్ని నిర్మించిన వారు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వారు 535 కోట్ల రూపాయలతో ఈ రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ వారు దీన్ని నిర్మించడం జరిగింది. మన భారతదేశంలో మొట్టమొదటి సముద్ర వంతెన ఏదంటే పంబన్ బ్రిడ్జే. ఇది 1914లో ఫస్ట్ మనకు సముద్ర వంతెన ఏదంటే ఇదే పంబన్ బ్రిడ్జి. ఇది భారతదేశంలో మొట్టమొదటి సముద్ర వంతెన. దీన్ని మళ్ళీ మూసేస్తే దీన్ని వర్టికల్ రైల్వే బ్రిడ్జిని రీసెంట్గా స్టార్ట్ చేయబోతున్నారు. ఏప్రిల్ 6వ తారీఖున ఎక్కడ ఉంది ఇది? తమిళనాడులోని రామనాథపూర్ జిల్లా నుండి రామేశ్వరం ద్వీపాన్ని చేరుకునేందుకు 21.6 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు రైలు మార్గం. ఓకేనా. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ ఆర్కే శ్రీరామ్ కుమార్ అనే వ్యక్తి వార్తల్లోకి వచ్చాడు. ఆర్కే శ్రీరాంపురం అనే వ్యక్తి, ఆర్కే శ్రీరామ్ కుమార్ అనే వ్యక్తి ఈయన వార్తల్లోకి ఎందుకు వచ్చాడంటే ఈయన ప్రముఖ వయోలినిస్టు అండ్ కంపోజర్ కూడా ఆర్కే శ్రీరామ్ కుమార్ అనే వ్యక్తి ప్రముఖ వయలినిస్ట్ అండ్ కంపోజర్. ఈయనకు రీసెంట్గా సంగీత కళానిధి అవార్డు ఇవ్వడం జరిగింది. 2025 సంవత్సరానికి సంగీత కళానిధి అవార్డును ప్రకటించడం జరిగింది. 2025కి సంగీత కళానిధి అవార్డును వయలినిస్ట్ అండ్ కంపోజర్ అయిన ఆర్కే శ్రీరామ్ కుమార్కు ప్రకటించారు. ఈ సంగీత కళానిధి అవార్డు అనేది కర్ణాటక మ్యూజిక్లో అత్యున్నతమైన పురస్కారం. ఇది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ప్రదానం చేస్తారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దీన్ని 2024లో టీఎం కృష్ణకి ఇవ్వడం జరిగింది. 2024లో టీఎం కృష్ణ అనే వ్యక్తికి ఇచ్చారు. ఈయన ప్రముఖ గాయకుడికి 2024లో టీఎం కృష్ణకు ఈ సంగీత కళానిధి అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ ఆర్కే శ్రీరామ్ కుమార్ అనే వ్యక్తి ప్రముఖ వయలినిస్ట్ అండ్ కంపోజర్. ఈయనకు 2025కు సంగీత కళానిధి అవార్డు ఇచ్చారు. ఇది కర్ణాటక సంగీతంలో అత్యున్నతమైన పురస్కారము. దీన్ని మద్రాస్ మ్యూజిక్ అవార్డు ప్రదానం చేస్తారు. లాస్ట్ 2024లో ఈ అవార్డును ఎవరికి ఇచ్చారంటే టీఎం కృష్ణ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. అందరూ వీడియోని లైక్ చేయండి.
నెక్స్ట్ యూసీసీని అమలు చేసిన రెండవ రాష్ట్రం యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్. పౌరులందరికీ సమాన చట్టాలను ఏర్పాటు చేయడం మరియు మతపరమైన వివక్షత అమలు చేయకపోవడం దీని ప్రధాన విధి. యూసీసీ యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలుపరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. 2025 జనవరి 27న యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలుపరిచింది. ఇప్పుడు రెండవ రాష్ట్రంగా ఏదొచ్చిందనంటే గుజరాత్ రావడం జరిగింది. రెండవ రాష్ట్రం ఏదొచ్చిందంటే గుజరాత్. ఈ గుజరాత్లో యూసీసీని అమలు చేసేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 సభ్యులతో ఒక కమిటీని కూడా యూసీసీ అమలు కోసం గుజరాత్ ప్రభుత్వం 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు? రంజనా దేశాయ్ అనే ఆమె దీనికి నేతృత్వం వహించింది. ఈమె ఎవరు? ఈమె 2011 నుంచి 2014 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ. ఈమె ప్రజెంటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా పనిచేస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరంటే రంజనా ప్రకాష్ దేశాయ్. ఈమె సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా పనిచేసింది. ఈమె ప్రజెంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనిచేస్తుంది. ఈమె గుజరాత్లో యూసీసీ అమలు కోసం 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి నేతృత్వం వహించిన మహిళ ఎవరంటే రంజనా ప్రకాష్ దేశాయ్. అంటే ఇండియాలో యూసీసీని అమలుపరిచిన మొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్, రెండవ రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఆ గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరంటే భూపేంద్రభాయ్ పటేల్. ఆ గుజరాత్ గవర్నర్ ఎవరంటే ఆచార్య దేవ్ వ్రత్ అనే వ్యక్తి ప్రజెంట్ గుజరాత్ గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి. ఆ గుజరాత్ అసెంబ్లీ స్థానాలు మనందరికీ తెలుసు 182 182 అసెంబ్లీ స్థానాలు. లోక్సభ అయితే 26, రాజ్యసభ అయితే 11 స్థానాలు. రాజ్యసభ 11, లోక్సభ అయితే 26, అసెంబ్లీ అయితే 182 స్థానాలు. ఒకప్పుడు గుజరాత్ సముద్ర తీరరేఖ 1214.70 కిలోమీటర్లు ఉండే. ఒకప్పుడు గుజరాత్ సముద్ర తీరరేఖ పొడవు. అదే ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్ సముద్ర తీరరేఖ పొడవు 2340.62 కిలోమీటర్ల సముద్ర తీరరేఖ పెరిగింది. భారతదేశంలో సముద్ర తీరరేఖ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఒకప్పుడు 1214 ఉండే, ఇప్పుడు 2340 కిలోమీటర్లు అయింది. ఒకప్పుడు ఇండియా సముద్ర తీరరేఖ పొడవు ఎంత ఉండే? 7516.60 కిలోమీటర్లు ఉండే. ఇప్పుడు భారతదేశ సముద్ర తీరరేఖ కోస్టల్ లైన్ ఎంత ఉంది? ఇప్పుడు 11,098.81 కిలోమీటర్ల సముద్ర తీరరేఖ ఉంది ప్రజెంట్. ఇండియాదైతే ఇది, గుజరాత్ అయితే ఇది. ఆ గుజరాతే యూసీసీని అమలుపరిచిన రెండవ రాష్ట్రం ఇండియాలో ఏదంటే గుజరాత్ అన్నట్టు. ఆ గుజరాత్కు సంబంధించి మనం చెప్పుకుంది, దాని మీద ఒక కమిటీని కూడా వేశారు 5 సభ్యులతో. ఆ కమిటీకి నేతృత్వం ఇచ్చింది రంజనా దేశాయ్ ప్రకాష్. ఆమె 5వ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా పనిచేసింది. సుప్రీంకోర్టులో 11 మంది మహిళా న్యాయమూర్తులు అయితే ప్రజెంట్ 2 మహిళా న్యాయమూర్తులు ఉన్నారు, బివి నాగరత్నం, బేలా త్రివేది. వీళ్ళిద్దరు మాత్రమే ప్రజెంట్ సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు. మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి అంటే ఫాతిమా బీవి. మొత్తం పనిచేసిన 11 మంది, ప్రజెంట్ ఉన్నది 2. అందులో 5వ మహిళ రంజనా ప్రకాష్ దేశాయ్. ఆమె ప్రజెంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఆమె యూసీసీ అమలు కోసం గుజరాత్ ప్రభుత్వం 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరంటే ఈమె. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. 2025 అబెల్ ప్రైజ్. మనకు అబెల్ ప్రైజ్ అనేది మ్యాథమెటిక్స్లో ఇస్తారు. మ్యాథమెటిక్స్లో అబెల్ ప్రైజ్ను ఇవ్వడం జరుగుతుంది. అబెల్ ప్రైజ్ అనేది మ్యాథమెటిక్స్. మనకు గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది లేదు. గణిత శాస్త్రంలో నోబెల్ అవార్డు అనేది లేదు. మరి గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా భావించబడేది అబెల్ ప్రైజ్. ఆ అబెల్ ప్రైజు 2003లో ప్రారంభించారు. ఏ దేశం వారు ఇస్తారంటే నార్వే దేశం వారు ఇస్తారు. మరి రీసెంట్గా 2025 సంవత్సరానికి అబెల్ ప్రైజ్ను ఎవరికి ఇచ్చారనేది మన పాయింట్. 2025లో ఈ అబెల్ ప్రైజ్ను ఎవరికి ఇచ్చారంటే మసాకి కాషివారా కాషివారా. ఏ దేశం అంటే జపాన్. ఈ జపాన్ సంబంధించిన మ్యాథమెటిషియన్కు 2025 సంవత్సరానికి అబెల్ ప్రైజ్. అదే 2024లో అబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? మిచెల్ తలాగ్రాండ్ అనే వ్యక్తికి 2024లో అబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఈసారి ఇచ్చింది ఎవరంటే మసాకి కాషివారా, జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి
ముఖ్యంగా డి మాడ్యూల్స్ సిద్ధాంత అభివృద్ధికి మరియు క్రిస్టల్ స్థావరాల ఆవిష్కరణకు కృషి చేసినందుకు ఇచ్చారు. ఒకటి ఏంటంటే బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి ముఖ్యంగా డి మాడ్యూల్స్ సిద్ధాంత అభివృద్ధి మరియు క్రిస్టల్ స్థావరాల ఆవిష్కరణ కృషి చేసినందుకు ఈ మసాకి కాషివారాకు 2025 సంవత్సరానికి అబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. అబెల్ ప్రైజ్ వచ్చిన ఒకే ఒక భారతీయుడు ఉన్నాడు. 2000లో ఒక భారతీయుడికి వచ్చింది, శ్రీనివాస వరదన్. 2007లో శ్రీనివాస వరదన్ అనే వ్యక్తికి 2007లో అబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. 2007లో ఆయనకు అబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరికి? శ్రీనివాస వరదన్ అనే వ్యక్తికి. ఆయన మన భారతీయుడు. అంటే అబెల్ ప్రైజ్ వచ్చిన భారతీయుడు ఎవరంటే శ్రీనివాస వరదన్. 2007లో ఇచ్చారు. ఆయనకే 2008లో, ఈయనకే 2008లో మనం పద్మభూషణ్ కూడా ఇచ్చాం. 2023లో పద్మ విభూషణ్ ఇచ్చాం. ఎవరికి? శ్రీనివాస వరదన్. 2008లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇక్కడ అబెల్ బహుమతి అనేది గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా భావిస్తారు. దీన్ని 2003లో ప్రారంభించారు. నార్వే దేశం వాళ్ళు ఇస్తారు. ఈసారి ఇచ్చింది ఎవరికంటే మసాకి కాషివారా, జపాన్ దేశం. 2024లో ఎవరికి ఇచ్చారంటే మిచెల్ తలాగ్రాండ్కి ఇచ్చారు. ఈ అవార్డు వచ్చిన భారతీయుడు ఎవరంటే శ్రీనివాస వరదన్. 2007లో ఇచ్చారు. ఆయనకి 2008లో పద్మభూషణ్, 23లో పద్మ విభూషణ్ ఇచ్చారు. మరి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే అంటే మనందరికీ తెలుసు, March 14. నేషనల్ మ్యాథమెటిక్స్ డే అంటే December 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఓకేనా? ఇదొక పాయింట్. నెక్స్ట్ ఖేలో ఇండియా పారా గేమ్స్. ఖేలో ఇండియా పారా గేమ్స్ రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్ రీసెంట్గా జరిగాయి. ఖేలో ఇండియా పారా గేమ్స్ మార్చి 20 నుంచి 27 వరకు, 2025 మార్చి 20 నుంచి 27 వరకు సెకండ్ ఎడిషన్ రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగినాయి. దీని యొక్క మస్కట్గా దీన్ని ప్రకటించారంటే ఉజ్వల అనేది దీని యొక్క మస్కట్. సెకండ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క మస్కట్ ఏదంటే ఉజ్వల దాని యొక్క మస్కట్. మరి ఢిల్లీలో జరిగితే ఈ రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్లో పథకాల పట్టికలో 10వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే హర్యానా. ఫస్ట్ ప్లేస్ అయితే హర్యానా, సెకండ్ ప్లేస్ అయితే తమిళనాడు, థర్డ్ ప్లేస్ అయితే ఉత్తరప్రదేశ్, 10వ స్థానం అయితే ఆంధ్రప్రదేశ్, 11వ స్థానం అయితే తెలంగాణ 11వ స్థానంలో ఉంది. రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్లో పథకాల పట్టికలో మొదటి స్థానం హర్యానా 34, 39, 31 104 పథకాలతో హర్యానా ఫస్ట్ ప్లేస్. 34 గోల్డ్, 39 సిల్వర్, 31 బ్రాంజ్, 34, 39, 37 మొత్తం 104 పథకాలతో హర్యానా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఖేలో ఇండియా పారా గేమ్స్లో సెకండ్ ఎడిషన్లో ఫస్ట్ ప్లేస్. రెండో ప్లేస్ తమిళనాడు 28, 19, 27 74 మెడల్స్తో తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ 23, 21, 20 64 పథకాలతో ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది. 10వ స్థానం ఆంధ్రప్రదేశ్ 4, 8, 3 15 పథకాలు, 4 గోల్డ్, 8 సిల్వర్, 3 బ్రాంచ్. 11వ స్థానం తెలంగాణకు వచ్చినాయి 4 గోల్డ్ వచ్చినాయి, 1 సిల్వర్, 2 బ్రాంజ్. 7 పథకాలతో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. ఇది రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్ మార్చి 20 నుంచి 27 వరకు జరిగినాయి. సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగినాయి అంటే ఢిల్లీలో జరిగినాయి. ఓకేనా? ఇది ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. దయచేసి వీడియోని లైక్ చేయండి. ఈరోజు మార్చి 27, 28 కరెంట్ అఫైర్స్. ఇది 29, 30, 31 రేపు అప్లోడ్ చేస్తాను. ఆ 3 సంబంధించిన కరెంట్ అఫైర్స్ రేపు అప్లోడ్ చేయబడును. ఇవి జాగ్రత్తగా వినండి, నోట్స్ రాసుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత విలువైన ఉక్కు సంస్థ. ఉక్కు మీన్స్ స్టీల్. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థగా ఇటీవల దేన్ని గుర్తించారు అనేది మనకు కావాలి. ఏదంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థగా ఇటీవల దేన్ని ప్రకటించారంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీని ప్రకటించడం జరిగింది. ఎవరికి సంబంధించిన సజ్జన్ జిందాల్కి సంబంధించిన జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థగా
జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీని ప్రకటించారు. దీనికి ఎవరు సంబంధించిందంటే సజ్జన్ జిందాల్కు సంబంధించింది. ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ స్థాపించింది ఎప్పుడంటే 1982 1982లో స్థాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే దీని ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబై. ఏది ప్రపంచంలో అత్యంత విలువైన స్టీల్ లేదా ఉక్కు కంపెనీ. మనకు వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1967 జూలై 10న వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరంలో వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు? టీవీ నరేంద్రన్ అనే వ్యక్తి వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్. ఆయనే ప్రజెంట్ టాటా స్టీల్ ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్న వ్యక్తి. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎక్కడుందన్నాం? బెల్జియం రాజధాని బ్రసెల్స్ అన్నాం. ఈ బెల్జియం రాజధాని బ్రసెల్స్లో 3 సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఈ బెల్జియం రాజధాని బ్రసెల్స్, యూరోపియన్ యూనియన్. అలానే నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? బెల్జియం రాజధాని బ్రసెల్స్. అలానే వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎక్కడుంది? బెల్జియం రాజధాని బ్రసెల్స్. వరల్డ్ స్టీల్ లేదా ఉక్కు. మన ఇండియాలో మొట్టమొదటి ఇనుముకు ప్రభుత్వ రంగంలో ఇనుముకు కర్మాగారాలు మనకు 4 పెద్ద ఇనుముకు కర్మాగారాలు ఉన్నాయి. బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా అనే ఇనుముకు కర్మాగారాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది ఏంది? బిలాయ్ ఇనుముకు కర్మాగారం ఫస్ట్ ఏర్పాటు చేసింది ఏంది? బిలాయ్. ఆ బిలాయ్ తర్వాత రెండోది ఏంది? రూర్కెలా. తర్వాత మూడోది దుర్గాపూర్. నాలుగోది బొకారో ఇనుముకు కర్మాగారం. బిలాయ్ ఇనుముకు కర్మాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1957 1957లో ఏర్పాటు చేశారు. బిలాయ్ ఎక్కడ? ఛత్తీస్గఢ్. ఎవరి సహకారంతో? రష్యా సహకారంతో. రూర్కెలా 1959లో ఏర్పాటు చేశారు. ఎక్కడుంది? ఒరిస్సా. ఎవరి సహకారంతో? పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దుర్గాపూర్ ఇనుముకు కర్మాగారం 1959లో ఏర్పాటు చేశారు. ఎక్కడ? వెస్ట్ బెంగాల్. ఎవరి సహకారంతో? బ్రిటన్ సహకారంతో. ఆ తర్వాత బొకారో ఇనుముకు కర్మాగారాన్ని 1964లో ఏర్పాటు చేశారు. ఎక్కడ? జార్ఖండ్లో ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఎవరి సహకారంతో? రష్యా సహకారం. ఇండియాలో అతిపెద్ద ఇనుముకు కర్మాగారం ఏంటంటే బొకారో. బిలాయ్ 1957 ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు, రష్యా సహకారం. రూర్కెలా 1959 ఒరిస్సా, పశ్చిమ జర్మనీ సహకారం. దుర్గాపూర్ 1959 వెస్ట్ బెంగాల్, బ్రిటన్ సహకారంతో. బొకారో 1964 జార్ఖండ్, రష్యా సహకారం. అతిపెద్ద ఇనుముకు కర్మాగారం ఏదంటే బొకారో ఎక్కడుందంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఓకేనా? ఇది ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఎగుమతిదారు దేశం. మార్చి 27, 28 కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లోకి వచ్చిన మరొక అంశం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఎగుమతిదారు దేశంగా ఏదుందనంటే కెన్యా. ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే కెన్యా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఎగుమతిదారు దేశం. రెండో దేశం ఏదంటే మన ఇండియా సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. మొదటి వరకు సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం అంటే శ్రీలంక. ఇప్పుడు థర్డ్ ప్లేస్లోకి వచ్చిన దేశం ఏదంటే శ్రీలంక థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద టీ ఎగుమతిదారు దేశం ఫస్ట్ కెన్యా, రెండో దేశం భారత్, మూడోది శ్రీలంక. మొదటి వరకు శ్రీలంక సెకండ్ ప్లేస్లో ఉండే, దాన్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. 250 మిలియన్ కిలోల ఎగుమతిని మనం చేస్తున్నాం. ఇప్పుడు టీ ఎగుమతి మన ఇండియా 254 మిలియన్ కిలోల టీని మనం ఎగుమతి చేస్తున్నాం. ఇది ఎవరి రికార్డు బ్రేక్ చేసాం? మనం శ్రీలంకను బ్రేక్ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. 254 మిలియన్ కిలోల ఎగుమతితో శ్రీలంకను మనం అధిగమించడం జరిగింది. 2023లో మనం 231 మిలియన్ కిలోల టీ ఉండే మనది. 2023లో మనం 231 మిలియన్ కిలోల ఎగుమతి ఉండే. ఇప్పుడు 2024 వచ్చేలోపది 254 మిలియన్ కిలోలకు పోవడం జరిగింది. అదే మన ఇండియా 2030 నాటికి మన లక్ష్యం 300 మిలియన్ కిలోల టీ ఎగుమతిగా సృష్టించాలనేది మన యొక్క లక్ష్యం. 2030 నాటికి 300 మిలియన్ కిలోల టీని ఎగుమతి చేయాలనేది మన లక్ష్యం. ప్రజెంట్ అయితే 254 మిలియన్ కిలోలు. ఎవరిని అధిగమించామంటే శ్రీలంక. ఫస్ట్ ఎవరు? ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఎగుమతిదారు దేశం కెన్యా, రెండోది ఇండియా, మూడోది శ్రీలంక. 2024లో మనం ఎన్ని మిలియన్ కిలోల టీని ఎగుమతి చేశాం? 254. అది 2023లో ఎంత ఉండే?
231 ఉండే. 2030 నాటికి మన లక్ష్యం అంతా 300 మిలియన్ కిలోల టీని ఎగుమతి చేయడం మన యొక్క లక్ష్యం. మన ఇండియాలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి టీఏ, ఇండియాలో మొట్టమొదటి జియోగ్రాఫికల్ సర్టిఫికేషన్ జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ఏంటిది? డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ టీఏ 2004-05లో మొట్టమొదటి జియో ట్యాగ్ పొందింది డార్జిలింగ్ టీనే. అసలు మన ఇండియాలో టీ ఎగుమతి, టీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇది అస్సాం ఫస్ట్ ప్లేస్, సెకండ్ వెస్ట్ బెంగాల్, సెకండ్ ప్లేస్ అంటే వెస్ట్ బెంగాల్ సెకండ్ స్టేట్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కేరళ, ఫిఫ్త్ కర్ణాటక. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏదంటే కర్ణాటక. ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చిన అంశాలు. కెన్యా ఫస్ట్లో ఉంది. కెన్యాలో ఉన్న ఒక సంస్థ పేరు యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ప్రపంచ పర్యావరణ సంస్థ. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1972 జూన్ 5న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నాం? కెన్యా రాజధాని నైరోబి. పర్యావరణ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు? జూన్ 5 ఎన్విరాన్మెంట్ డేను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జూన్ 5 ఎన్విరాన్మెంట్ డే. ఆ కెన్యా రాజధాని నైరోబిలోనే యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా? ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం మరొకటి వార్తల్లోకి వచ్చిన అంశం. మార్చి 27, 28 కరెంట్ లెవెల్లో భాగంగా వార్తల్లోకి వచ్చిన ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం భారత్లో 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో అది ఏ కేటగిరీ అయినా కావచ్చు. భారతదేశంలో 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాను ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేస్తే అందులో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చారంటే నరేంద్ర మోదీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అమిత్ షా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా. థర్డ్ ప్లేస్ జైశంకర్ మన ఫారెన్ మినిస్టర్, విదేశాంగ మంత్రి జైశంకర్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ ఆర్ఎస్ఎఫ్ చీఫ్ మోహన్ భగత్ ఫోర్త్ ప్లేస్. ఫిఫ్త్ ప్లేస్ అయితే నిర్మలా సీతారామన్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది. సిక్స్త్ ప్లేస్ అయితే యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 6వ ప్లేస్లో ఉన్నాడు. నైన్త్ ప్లేస్ అయితే రాహుల్ గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 9వ ప్లేస్లో ఉన్నాడు. మరి మనకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన చంద్రబాబు నాయుడు 14th ప్లేస్, 14వ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అదే రేవంత్ రెడ్డి అయితే 28, రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నాడు. క్రికెట్కి సంబంధించి రోహిత్ శర్మ అయితే 48వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ అయితే 72 స్థానం, బూమ్రా అయితే 83వ స్థానంలో కలడు. 48 రోహిత్ శర్మ, 72 విరాట్ కోహ్లీ, 83 జస్ప్రీత్ బూమ్రా 83వ స్థానంలో ఉన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాకు సంబంధించిన పాయింట్ ఇదొకటి. ఓకేనా? నెక్స్ట్, ఆపరేషన్ బ్రహ్మ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఒక దేశంలో భూకంపం వచ్చింది. ఏ దేశం? మయన్మార్ అనే దేశంలో భూకంపం వస్తే 4-5 సార్లు భూకంపం వస్తే అందులో హైయెస్ట్ ఆ భూకంప తీవ్రత రెక్టార్ స్కేలుపై 7.7గా నమోదయ్య కావడంతో వేల మంది మరణించడం జరిగింది. అంటే ఇటీవల భూకంపం ఏ దేశంలో వచ్చిందంటే మయన్మార్లో భూకంప తీవ్రత 7.7 వచ్చింది. ఆ భూకంప తీవ్రత వల్ల అనేక వందల మంది మరణించడం జరిగింది. ఆ భూకంప బాధితులను ఆదుకోవడానికి మన భారత ప్రభుత్వం చేపట్టిన చర్య ఏదంటే ఆపరేషన్ బ్రహ్మ అనే దాన్ని మనం చేపట్టడం జరిగింది. ఏ దేశంలో అనంటే మయన్మార్లో చాలామంది మరణించడం జరిగింది. ఒకసారి కాదు, 3-4 సార్లు భూకంపం సంభవించింది. అందులో హైయెస్ట్ రిక్టార్ స్కేల్పై 7.7గా నమోదు కావడం జరిగింది. ఆ మయన్మార్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు మనం చేపట్టింది ఆపరేషన్ బ్రహ్మ. ఆ మయన్మార్ను కాపాడడం కోసం అంతకుముందు మనం 2024లో ఒక ఆపరేషన్ చేపట్టాం, 2023లో ఆపరేషన్. 2024లో మయన్మార్లో యాగి తుఫాన్ వచ్చినప్పుడు ఆపరేషన్ సద్భావ్ అనే దాన్ని చేపట్టాం. మయన్మార్లో యాగి తుఫాన్ వచ్చినప్పుడు ఆపరేషన్ సద్భావ్ని చేపట్టాం. అదే 2023లో మోచా తుఫాన్ వచ్చింది. మయన్మార్లో మోచా తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు ఆపరేషన్ కరుణ అనే దాన్ని చేపట్టాం. ఇప్పుడేమో ఆపరేషన్ బ్రహ్మ, ఇంతకుముందు ఆపరేషన్ సద్భావ్, ఇంతకుముందేమో ఆపరేషన్ కరుణ. ఇదేమో భూకంప తీవ్ర బాధలు ఆదుకోవడానికి.
ఇదేమో యాగి తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి, ఇదేమో మోచా తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి. ఏ దేశంలోనంటే మయన్మార్ దేశానికి సంబంధించింది. ఆ మయన్మార్ రాజధాని మనందరికీ తెలుసు నెపీడావ్ లేదా నెపీడా. మయన్మార్ రాజధాని ఏదా అంటే నెపీడావ్. ఆ మయన్మార్ రాజధాని నెపీడావ్. మయన్మార్లో అతిపెద్ద నగరం కాదు. మయన్మార్లో అతిపెద్ద నగరం ఏంటంటే యాంగోన్. మయన్మార్లో ఆర్మీ రూల్ కొనసాగుతుంది, సైనిక పరిపాలన కొనసాగుతుంది. ప్రజెంట్ మయన్మార్లో సైనిక పరిపాలన కొనసాగుతుంది. ఆ మయన్మార్కి ఇండిపెండెన్స్ వచ్చింది 1948 జనవరి 4. 1948 జనవరి 4న మయన్మార్ ఇండిపెండెన్స్ పొందింది. 1948 జనవరి 4న మయన్మార్ ఇండిపెండెన్స్ను పొందడం జరిగింది. ఆ మయన్మార్కు మనకు భూసరిహద్దు కూడా ఉంది. 1643 కిలోమీటర్ల భూసరిహద్దు. మనకు మయన్మార్కు భూసరిహద్దు 1643 కిలోమీటర్ల భూసరిహద్దు కూడా ఉంది మనకు. మయన్మార్తో భూసరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రాలు 4 ఉన్నాయి. 1 అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాల్యాండ్, 3 మిజోరం, 4 మణిపూర్. ఇది మయన్మార్తో భూసరిహద్దు కలిగినవి. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరం, మణిపూర్. ఇందులో హైయెస్ట్ ఎక్కువ ఏది నిర్మించారు? అరుణాచల్ ప్రదేశ్. మయన్మార్తో ఎక్కువ భూసరిహద్దు ఉంది అరుణాచల్ ప్రదేశ్. తక్కువ ఉన్నది ఏదంటే నాగాల్యాండ్. ఏ దేశంతో? మయన్మార్కు భూసరిహద్దు 1643 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది మనకు మయన్మార్ దేశానికి. ఓకే, ఇదొక పాయింట్. దయచేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయట్లేదు మీరు. ప్లస్ కొత్తగా చూసిన వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకో కానీ అది అర్థం కావట్లేదు. అంటే దానివల్ల మీకు ఏదన్నా ప్రాబ్లం కలుగుతుంది అనేది నా డౌట్. ఒక వీడియోని 10,000 మంది చూస్తే అందులో 1000 మందే లైక్ చేస్తున్నారు, 9,000 మంది లైక్ చేయట్లేదు అసలు. దాన్ని ఎందుకన్నట్టు ఆడ కామెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు నా వీడియోని కాదు, మనందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళం, మనం ప్రిపేర్ అవుతున్న వ్యక్తులం. ప్రతి ఫ్యాకల్టీకి ఆయనకున్న టాలెంట్ ఆయనకు ఉంటుంది. మనం చేయాల్సిన పని అతనికి ఎంకరేజ్గా మనం ఒకటి, నీకు నచ్చకపోతే అతనికి వదిలేయండి, అతని గురించి పట్టించుకోకండి. వేరే వీడియోలు పెడుతుంటే వాళ్ళకి సంబంధించి 1,00,000 వ్యూస్ చూస్తున్నారు. అరే దీనివల్ల సమాజానికి ఏమైనా కీడు కలుగుతుందా? ఎవరైనా ఇబ్బంది కలుగుతారా? 4 మార్కులు వస్తాయి. 4 మార్కులు రాకుండా కనీసం ఒక కొంచెం నాలెడ్జ్ అని వస్తుంది కదా. ఎందుకు ఇంత వివక్షత చదువు మీద? ఒకసారి ఆలోచించండి. నాదని కాదు, ఎంతోమంది ఉన్నారు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఎంతోమంది ఫ్యాకల్టీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ మనకు యూట్యూబ్లలో ఇస్తున్నప్పుడు మనం కృతజ్ఞత భావంతో ఒక లైక్ కొట్టి అతనికి ఎంకరేజ్మెంట్ ఒక కామెంట్ రాస్తే దాన్ని ఎందుకు ఇంత? నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వార్తల్లోకి వచ్చింది. మరొక పాయింట్ ఏంటంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గత 10 ఏళ్లలో భారత జీడిపి రెట్టింపైందని IMF ప్రకటించింది. భారత జీడిపి గత 10 సంవత్సరాల్లో రెట్టింపైందని ఇటీవల ఎవరు ప్రకటించారంటే IMF అనేది ప్రకటించడం జరిగింది. 2015లో 2015లో మన జీడిపి 2103 బిలియన్ డాలర్లు కాగా బిలియన్ డాలర్లు కాగా అది 2025 నాటికి జీడిపి 4,271 బిలియన్ డాలర్లు అయింది. 2025 నాటికి 4,271 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే 103.1% పెరిగింది. 103.1% పెరగడం జరిగింది. ఇలా గత 10 ఏళ్లలో పెరిగిన శాతాన్ని బట్టి చూస్తే మనం అందరికంటే ముందున్నాం. ఈ గత 10 ఏళ్లలో జీడిపి అనేది చైనాది 75.8% పెరిగితే, ఏ దేశానికి? చైనాది 75.8% పెరిగితే అమెరికాది 65.8% పెరిగింది. అమెరికాది అయితే 65.8%. ఆ తర్వాత కెనడాది అయితే 49.7%. అంటే ఈ దేశాల కంటే ముందు మనమే ఉన్నాం. ఈ గత 10 ఏళ్లలో జీడిపి పెరిగిన దాంట్లో IMF ప్రకారం ఈ గత 10 ఏళ్లలో చైనాది అయితే 75.8%, అమెరికా 65.8% జీడిపి, కెనడా 49.7% ఈ 10 ఏళ్లలో పెరిగింది. మనదైతే 103.1% పెరగడం జరిగింది. అంటే 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో అంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ 3వ స్థానానికి చేరుకుంటుందని IMF ప్రకటించడం జరిగింది. ఎప్పటికీ 2028 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారతదేశం అనేది 3వ స్థానానికి చేరుకుంటుందని IMF అంచనా వేయడం జరిగింది. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ.
1944 జూలై 1వ తారీఖున ఐఎంఎఫ్ని ఏర్పాటు చేస్తే ఆ ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందనంటే వాషింగ్టన్లో ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ ఉంది. ప్రజెంట్ ఐఎంఎఫ్ ఎండి మీన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? క్రిస్టాలినా జార్జీవా ఎవరు? ప్రజెంట్ ఐఎంఎఫ్ ఎండిగా పనిచేస్తుంది క్రిస్టాలినా జార్జీవా. మరి ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండిగా పనిచేస్తుంది ఎవరు? మన ఇండియనే గీతా గోపీనాథ్ ప్రజెంట్ ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండిగా పనిచేస్తుంది. అలానే ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తుంది ఎవరు ప్రజెంట్ అంటే పియరీ ఒలీవర్ గౌరిమ్చెస్ అనే వ్యక్తి ప్రజెంట్ ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తున్న వ్యక్తి. పియరీ ఒలీవర్ గౌరిమ్చెస్ ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్. ఐఎంఎఫ్ ఎండి అంటే క్రిస్టాలినా జార్జివా. ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండిగా పనిచేస్తున్నారంటే గీతా గోపీనాథ్. ఆ ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే వాషింగ్టన్ నగరంలో ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ కలదు. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్, చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం. తెలంగాణలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఏదా అంటే చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం. ఇది హైదరాబాద్లో కోటిలో ఉన్నది. ఈ మహిళా విశ్వవిద్యాలయానికి మొన్నటి వరకు యూజీసీ గుర్తింపు లేదు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గుర్తింపు లేదు మొన్నటి వరకు. ఇది మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయమే తెలంగాణలో, కానీ దీనికి యూజీసీ గుర్తింపు అనేది లేదు. రీసెంట్గా యూజీసీ గుర్తింపు వచ్చింది. అంటే ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి అంటే అమ్మాయిలకు యూజీసీ సర్టిఫికేట్కు యూజీసీ గుర్తింపు లేదు. ఇంతకుముందు వీళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి వీళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ముద్రతో వీళ్ళకు సర్టిఫికేట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు యూజీసీ గుర్తింపు లభించింది. దేనికి? చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి. ఆ యూజీసీ గుర్తింపు రావడంతో ఇప్పటి నుంచి సర్టిఫికేట్ల మీద ఈ పేరే రావడం జరుగుతుంది. చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం యొక్క గుర్తింపు లేకపోవడంతో ఇంతకాలం ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో సర్టిఫికేట్స్ వచ్చాయి. కానీ ఇప్పటి నుంచి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పేరు మీదనే సర్టిఫికేట్ రాబోతుంది. ఎందుకంటే ఇటీవల ఏ గుర్తింపు వచ్చిందంటే యూజీసీ మీన్స్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఇది తెలంగాణలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం. తెలంగాణలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఏదంటే చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం. ఈ మహిళా విశ్వవిద్యాలయం ఎవరు గుర్తు? యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. యూజీసీ ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1956 డిసెంబర్ 28న యూజీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యూజీసీ ప్రజెంట్ చైర్మన్ ఎవరు? మామిడాల జగదీష్ కుమార్. ప్రజెంట్ యూజీసీ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే మామిడాల జగదీష్ కుమార్. యూజీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. యూజీసీ ప్రాంతీయ కార్యాలయాలు 6 ఉన్నాయి. యూజీసీ ప్రాంతీయ కార్యాలయాలు 6 ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి పూణేలో ఉంది, ఒకటి భోపాల్లో ఉంది, ఒకటి కలకత్తాలో ఉంది, ఒకటి గౌహతిలో ఉంది, ఇంకోటి బెంగళూరులో ఉంది. 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. పూణే, భోపాల్, కలకత్తా, హైదరాబాద్, గౌహతి, బెంగళూరు 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఎవరి పేరు పెట్టారన్నాం? చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ వర్ధంతి ఎప్పుడు? సెప్టెంబర్ 10వ తారీఖు. వర్ధంతి ఎప్పుడంటే ఆమెది సెప్టెంబర్ 10వ తారీఖు 1985 సెప్టెంబర్ 10వ తారీఖున చాకలి ఐలమ్మ మరణించడం జరిగింది. ఆ చాకలి ఐలమ్మ జన్మించింది 1895లో చాకలి ఐలమ్మ జన్మించింది. 1895లో జన్మిస్తే మరణించింది మాత్రం 1985 సెప్టెంబర్ 10వ తారీఖున మరణించింది చాకలి ఐలమ్మ. ఆమె పేరునే మన తెలంగాణలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఇది. ఏపీలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అంటే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. దీన్ని 1983లో ఏర్పాటు చేశారు. ఎక్కడుంది? తిరుపతిలో ఉంది. ఇండియాలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం 1916లో ఏర్పాటు చేశారు. ఎక్కడ? పూణేలో ఏర్పాటు చేశారు. ఎవరు? డీకే కార్వే ఏర్పాటు చేశాడు. అతిపెద్ద వయసులో భారతరత్న వచ్చింది దీనికి. డీకే కార్వే 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు డీకే కార్వేకు భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ చాకలి ఐలమ్మ మరణించింది ఎప్పుడు? 1985. ఆ 1985లో మనం ద్రోణాచార్య అవార్డు క్రీడా కోచ్లకు ఇచ్చే అవార్డు ఇది ద్రోణాచార్య అవార్డు స్టార్ట్ చేసింది 1985. ఈ 1985లోనే 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపులను 10వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఈ 1985లోనే డిసెంబర్ 8వ తారీఖున సార్క్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశాం. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్లో సభ్య దేశాలు ఎన్ని? 8. సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో కలదు. ఓకేనా, ఇది మార్చి 27 అండ్ 28 కరెంట్ అఫైర్స్కి సంబంధించి. దయచేసి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, రైట్. జై హింద్.